పట్ట కదిలేయద్దు సరేనా. ప్రార్థన చేస్తున్నాం. మోకరించాను. రమ్మ కూర్చో. ఇట్లా ఇట్లా ఏం ప్రార్థన చేస్తున్నాం. కూర్చో. మోకరించి మోకరించండి. ప్రార్థన ప్రార్థన మోకరించాలి. స్టాండ్ కొంచెం కిందికి కొంచెం కిందికి. బా బా సూపర్. చాలు చాలు చాలురా వదిలే. చెప్పండి. మోకరించండి. ప్రార్థన చేసుకోండి. ఇక్కడికి రండి. ఇక్కడికి రా. తిరుగు తిరుగు వీళ్ళు ఎట్లా కూర్చున్నారు చూడు. అట్లా కూర్చోవాలి మీరు కూడా. అట్లా అట్లా కూర్చోవాలి. మోకరించడం ఎట్లా నాలాగా నేను ఎట్లా మోకరించాలి అట్లా మోకరించాలి. మీరు కూడా మోకరించాలి. కృపా ప్రేమ గల తండ్రించడం వల్ల దేవాన్ని బంగారు పదార్థం నడుస్తున్నాం తండ్రి. మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ ప్రభానికి ఎంతో నడుస్తున్నాం తండ్రి. నేడు వ్యతిరేకగా వచ్చిన దేవుడు ప్రభానికి ఎంతో చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభాని సన్నిధి మా యొక్క ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు ప్రభా. నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. సజీవులకు చేర్చుకుని మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయించండి. పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి సహాయించండి. కథ ద్వారా ప్రభా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. వారు అలర్ట్ చేయకుండా తండ్రి దేవాన్ని సన్నిధిలో భయం భక్తి కలగచ్చేయండి. నీ మాటలు వినేవారుగా నీ స్వరాన్ని వినే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి ప్రభా. చూపించండి. బిడ్డలు మీరు దీవించండి. ఎవరికి రావాలని వారిని కూడా తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయించండి ప్రభా. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా వచ్చండి. ఈ సమయం ఎంతో దీవెనకరంగా వచ్చండి ప్రభా. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. నిలబడుకోరా. నిల్చోవాలా పైకి. నిల్చరా. నిల్చరా పైకి. ఇంటికి పోరా. పదా అసలుకే రేపు నువ్వులేరా. నమ్మచ్చి పంపదు లేదు. అయితే యాడికి ఎవరున్నా షాప్ బెన్సీదా బెన్సీ శుద్ధి ఆరాధన పైపైకి వెళ్ళిపోరు. బైబిల్ పాట పాడదామా. అది బైబిల్ ఎత్తుతుంది. సరే ఫస్ట్ బైబిల్ పాట పాడదామా. భలే భలే మాట బంగారు మాట పాడదాం. బైబిల్ ఎత్తండి అందరు. బెన్సీదా బైబిల్ ఏదో పడుకుని లేసినాక మాట్లాడుతూ మాట్లాడుతూనే పడుకొని పోయింది. మరి పడుకొని వస్తుంది. సరే పాట పాడు. బయట పట్టుకోండి. పట్టుకుని పట్టుకోండి. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఎత్తుపై భలే భలే మాట బంగారు మాట
బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువానే మాట యేసు మాట. ప్రశ్నలు తీసినావా? తీసినావా? స్తుతి ఆరాధన బైబిల్ కింద పెట్టు, బైబిల్ కింద పెట్టు, బైబిల్ కింద పెట్టు. ఇక్కడ చూడాలి. స్తుతి ఆరాధన పైకెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పైకెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బబ్బులు పాడతా. ఇక్కడ చూడాల. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై ధీటిగా నడిచిన వాడతడు, నీటిపై ధీటిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇటురా మిట్రండి, చాక్లెట్ వద్దా మీకు? లైన్ ఉండండి రా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. మన కోసమే తన ప్రాణాన్ని అర్పించినవాడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు. మన కోసమే ప్రాణాన్ని అర్పించినవాడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని
తన శాంతిని పంచిపెట్టినాడు, తన శాంతిని పంచిపెట్టినాడు. తన సర్వాన్ని మనకు ధారబోసినాడు, తన సర్వాన్ని మన కోసం ధారబోసినాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. వికి ఏం చేస్తాం, ఏం చేస్తాం అసలు? రే ఆ పిల్ల వదిలిపెట్టరా, ఆడుకుంటుంది. నువ్వెందుకు ఆ పిల్ల ఎత్తుకుని తిరుగుతున్నావు? గేట్ వేసినావు కదా, ఇంకాడికి పోతుంది, వదిలే. మన కళ్ళు చెవులు పాడదామా? కళ్ళు చెవులు వచ్చా మీకు? కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పిప్పి 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 డుమ్ 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 లా 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 లా. నువ్వురా వదిలే, నువ్వురా రారా. సాధారణ దగ్గరికి రావద్దు, సాధారణ పాడు దగ్గరికి రా. కూడత మరి చెంప పగిలిపోయింది. సాతాన సాతాన దగ్గరికి చూడాలి. నేను వెనక తిరుగు. సాతానా సాతానా దగ్గరికి రావద్దు, సాతానా 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 దగ్గరికి రావద్దు, సాతానా. కాచే దేవుడు నాకు తోడు, కరుణించలేవు నన్ను నీవు. కాచే దేవుడు నాకు తోడు, కరుణించలేవు నన్ను నీవు. సాతానా సాతానా దగ్గరికి రావద్దు, సాతానా 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 దగ్గరికి రావద్దు, సాతానా. వాక్యం చదవని సమయంబు, ప్రార్థన చేయని సమయంబు. వాక్యం చదవని సమయంబు, ప్రార్థన చేయని సమయంబు. అప్పుడే అప్పుడే సాతాను పరుగున వచ్చి పట్టుకుంటా. అప్పుడే అప్పుడే ఆ సాతాను పరుగున వచ్చి పట్టుకుంటాడు. సాతానా సాతానా దగ్గరికి రావద్దు, సాతానా 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 దగ్గరికి రావద్దు, సాతానా. వాక్యం చదువు తమ్ముడా, ప్రార్థన చేయు చెల్లెలా. వాక్యం చదువు తమ్ముడా, ప్రార్థన చేయు చెల్లెలా. అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడే అప్పుడే ఆ సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. సాతానా 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 దగ్గరికి రావద్దు, సాతానా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇది కూర్చోండి, ఒక పాట పాడి కూర్చోరా. దేవుడు పాడబడ పాడాల్సినారి. దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెను, జగతి పునాది వేయక మునుపే. పాడాలా. దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెను, జగతి పునాది వేయక మునుపే. గొర్రెల కాసే దావీదును
రాజుగా ఏర్పరచుకొనెను గొర్రెల కాసి దావీదును రాజుగా ఏర్పరచుకొనెను ఇశ్రాయేలును పరిపాలించుటకు ఇశ్రాయేలును పరిపాలించుటకు దేవుడు మేము ఏర్పరచుకొనెను జగతి పునాది వేయక మునుపే దేవుడు మేము ఏర్పరచుకొనెను ఈ పునాది వేయక మునుపే నది ఒడ్డున జమ్ము పెట్టులోనున్న మోషేను ఏర్పరచుకొనెను నది ఒడ్డున జమ్ము పెట్టులోనున్న మోషేను ఏర్పరచుకొనెను ఇశ్రాయేలును నాయకుడిగా ఇశ్రాయేలుకు నాయకుడిగా దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెను జగతి పునాది వేయక మునుపే దేవుడు మిమ్ము ఏర్పరచుకొనెను ఈ పునాది వేయక మునుపే అదోనియాను త్రోసివేసి సొలొమోను ఏర్పరచుకొనెను అదోనియాను త్రోసివేసి సొలొమోను ఏర్పరచుకొనెను మందిరమన్ నిర్మింప మందిరమన్ నిర్మింప ఇక్కడ చూడాలి మీరు ఇప్పుడు మేము ఏర్పరచుకొనెను జగతి పునాది వేయక మునుపే దేవుడు మేము ఏర్పరచుకొనెను పునాది వేయక మునుపే ఘనమైన పాత్రగా నుండేదను ప్రభు మిమ్ము పిలుచుచుండెను ఘనమైన పాత్రగా నుండును ప్రభు మిమ్ము పిలుచుచుండే మిమ్మునను ప్రభుకై సమర్పించుకొనుడి మిమ్ములను ప్రభుకై సమర్పించుకొనుడి దేవుడు మేము ఏర్పరచుకొనెను జగతి పునాది వేయక మునుపే బిట్టు లైట్ అయిపో లైట్ లైట్ వచ్చిందిరా ఒక పాట పాడదాం చేతులు కట్టుకుందాం పాడదాం చేతులు కట్టుకుందామని కట్టుకోండి అందరు చేతులు వెనక్కి జరిగిరా ఇది వెనక్కి జరిగి వెనక్కి జరిగి వెనక్కి జరిగి వెనక్కి చేతులు కట్టుకుంటాము మాట్లాడాక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసునే సంధింప చేతులు కట్టుకుంటాము చేతులు కట్టుకోండి చేతులు కట్టుకోండి అందరు చేతులు కట్టుకోండి అందరు చేతులు కట్టుకోవాలా బెన్సీ నువ్వేంటి బెన్సీ కొత్త కొత్తగా చేస్తున్నావు కథ చూద్దాం స్టోరీ చూద్దాము స్టోరీ చూడాలి ఎవరి గురించి వింటున్నాం చెప్పండి పిల్లలు చెప్పాలా ఎవరి గురించి వింటున్నాం ఎవరి గురించి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా ఇక్కడ ఎవరి గురించి మోషా కాదు మోషే అర్థమైందా ఏం పేరు మోషే ఇప్పుడు మనం పాట పాడాం కదా దేవుడు మోషేని ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడంట నదిలో ఎక్కడున్నాడు మోషే జమ్ము పెట్టలో ఉన్నాడు కదా ఆ మోషేను దేవుడు ఏం చేస్తున్నాడంట
ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇందాక మనం పాడిన పాటలోనే ఉంది. దేనికి ఏర్పరచుకున్నాడంట? ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరిని? మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఇక్కడ వినాలి మీరు. ఇప్పుడు ఏం తినద్దు, చేతులు కట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అంతే. ఒక 10 నిమిషాలే, ఎక్కువసేపు కూడా స్టోరీ చెప్పను, ఎందుకంటే కనపడదు. 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను. మీరు అందరు చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకుని ఇటువైపు చూడాలి ఒక 10 నిమిషాలు, సరేనా? మోషేను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నంటే నాయకుడుగా ఏర్పరచు. ఎందుకు నాయకుడు? ఇశ్రాయేలుకు నాయకుడు కావాలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? పిల్లలు ఇక్కడ చూడాలి, ఏం చేస్తున్నారంట? ఎంతో వాళ్ళని ఇక ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు? చాలా కష్టపెడుతున్నారు. చాలా బరువైన పని. ఇక్కడ చూడాలి, ఎరుతో ఏం చేస్తున్నారు? ఇక్కడ కనపడుతుందా మీకు? బొమ్మ కనపడుతుందా? ఏం చేస్తున్నారంట? చాలా బరువైన పనులు వాళ్ళ చేత చేయిస్తున్నారు. వాళ్ళు పడే కష్టాల్లో బాధల్లో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? మనం కూడా ఏం చేస్తాం? బాగలేకపోయినా కష్టాల్లో బాధల్లో కదా, మన యొక్క బాధను బట్టి ఏం చేస్తాం? కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం కదా. చేస్తారా మీరు ఎప్పుడైనా ప్రార్థన? ఇక్కడ చూడాలి, చేస్తున్నారు ఎప్పుడైనా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. మీరు చేతులు కట్టుకోవాలి. ఏమంట? వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఏం చేస్తున్నాడంటే వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఎవరిని? మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడినాడు చెప్తారా? ఎక్కడ మాట్లాడినాడు మోషేతో దేవుడు? చెప్పరా? పోయిన వారం చెప్పిన. ఎక్కడ? నది ఒడ్డు. ఎక్కడ మాట్లాడినాడు దేవుడు? దేవుడు మోషేతో ఎక్కడ మాట్లాడినాడు చెప్తారా? తెలీదా? తెలుసా తెలీదా? ఎక్కడ మాట్లాడినాడు? ఒక మిద్యాను దేశంలో మోషే ఏం పని చేసేవాడు? ఏం పని? గొర్రెల్ని మేపేవాడు. రోజు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఏం చేసేవాడంట? గొర్రెల్ని మేపేవాడు. ఒకరోజు ఏమైందంటే గొర్రెలు మేస్తా ఉండే మోషే చూస్తూ ఉన్నాడు. కొంచెం దూరంలో హోరేబు, అది పర్వతం అనమాట. ఆ యొక్క కొండ మీద గొర్రెలు మేస్తూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడంట? అటు ఇటు చూస్తూ ఉంటే ఒక పొద కాలిపోతుంది, కానీ మంట మండుతుంది, కానీ పొద కాలిపోతుందా? కాలిపోతుందా? సహజంగా అయితే కాలిపోతుంది, కానీ ఆ పొద కాలిపోయిందా? కాలిపోతుంది. దేవుడు మోషేని పిలిచినాడు కదా, మోషే అని పిలిచినాడు. నువ్వు వేసుకున్న చెప్పులు వదిలిపెట్టి రమ్మను. నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము అని మోషేతో దేవుడు ఏమని మాట్లాడినాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తు దేశానికి వెళ్ళాలా. ఐగుప్తు దేశానికి ఎందుకు అంటే, నా యొక్క ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏం చేస్తున్నారు? చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ఎంతో శ్రమను బాధను వారు అనుభవిస్తున్నారు. వారిని నువ్వేం చేయాలా? నడిపించాలా, తీసుకొని రావాలా అని చెప్పేసి దేవుడు చెప్పినాడు. అర్థమైందా? దేవుడు ఇక్కడ వీళ్ళ దగ్గరికి పంపించినాడు. మోషే అంటున్నాడు, నేను పోను ప్రభువా, ఆ యొక్క ఐగుప్తు రాజు నన్ను చంపేస్తాడు అంటే, ఆ రాజు ఇప్పుడు లేడు, నువ్వు వెళ్ళు అని చెప్పినాడు దేవుడు. నువ్వు వెళ్ళు అనగానే, ప్రభువా నేను అక్కడికి వెళ్తా, అక్కడ వాళ్ళకి నేను ఏమని చెప్పాలి ప్రభువా అని అడిగినాడు కదా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏమడుగుతారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కదా, మీ మమ్మీ ఏంది, మీ డాడీ ఏంది అని అడుగుతారు, అడగరా? ఇక్కడ చూడాలి. మీరు అడిగినప్పుడు మనం ఏమని చెప్పాలి? ఫలాని వాళ్ళమని చెప్పాలి కదా. అట్లనే మోషే అంటున్నాడు, నేను వెళ్తా ప్రభువా, నేను ఏమని చెప్పాలా అంటే, దేవుడు ఎలాంటి వాడంట? మీకు పోయిన వారం కంటే వాక్యం ఏంది? నేను ఉనువాడను అనువాడనై ఉన్నాను. మోషే అడిగినాడు, నేను ఏమని చెప్పాలా ప్రభువా అంటే, నేను ఎలాంటి దేవుడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు అని చెప్పినాడు.
సరే అని మోషే దేవుని మాట విన్నాడు, వెళ్ళినాడు. ఇంకా మోషే దేవుడికితో ఏం చెప్తున్నానంటే, ప్రవ్వా నాకు మాటలు సరిగా రావు ప్రవ్వా, నేను చెప్పలేను, నా చేత కాదు ప్రవ్వా అంటే, అప్పుడు మోషేతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు కూడా మీకు ఏమైనా పని చెప్తే ఏం చేస్తారు? మీరు వెళ్ళి మందిరం ఊడ్చండి అంటే ఏమంటారు? ఆంటీ నాకు చీపురు పట్టడమే రాదంటీ, నాకు ఉడవడం రాదంటీ కదా, నాకు గిన్నెలు కడగడం రాదంటీ అని చెప్తారా చెప్పరా? అవునా కదా? అట్లనే మోషే కూడా దేవుడు చెప్తే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురా అంటే, ప్రవ్వా నాకు మాటలు రావు ప్రవ్వా, నాకు చేత కాదు ప్రవ్వా అంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడే ఉంటా కదా, నేను నీతో పాటే ఉంటా, నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు తోడే ఉంటా, మీ అన్న అహరోను కూడా నీకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడ చూడాలి? మీరు ఇక్కడ చూడాలి. ఏయ్ అప్పుడు చెప్తున్నాడు, మీ అన్న నీతో పాటే ఉంటాడు అని చెప్పినాడు. అనగానే మోషే ఏం చేస్తున్నాడంట? ఎక్కడికి వెళ్ళినాడు? మిద్యాన దేశానికి వెళ్ళినాడు. మిద్యాన దేశానికి వెళ్ళినాక ఇక్కడెక్కడ ఫరో రాజు దగ్గరికి వెళ్ళినాడు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళినాక నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చినావు అంటే అప్పుడు చెప్తున్నాడు మోషే, నేను మిద్యాన దేశం నుంచి వచ్చినా అని చెప్పినాడు. నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగితే అప్పుడు మోషే చెప్తున్నాడు, నన్ను దేవుడు ఇక్కడికి పొమ్మన్నాడు, నీతో మాట్లాడమని చెప్పినాడు అంటే అప్పుడు అంటున్నాడు, మీ దేవుడు ఎవరు అసలుకి అని అడుగుతున్నాడు. ఎవరు మీ దేవుడు ఎవరు అంటే అప్పుడు మోషే చెప్తున్నాడు, మా దేవుడు ఉన్నవాడు అనవాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్ప కార్యములు చేయవాడు అని చెప్పేసి ఎవరు చెప్తున్నాడు? ఎవరికి? ఫరో రాజుకి చెప్తున్నాడు. ఫరో రాజు చెప్తే అప్పుడు ఏం కావాలి నీకు అని అడిగినాడు. ఏం కావాలంటే అప్పుడు మోషే చెప్తున్నాడు, మా దేవుడు చెప్పినాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయాలి, మేము మా యొక్క ఇశ్రాయేలు ప్రజలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళము అందరం కూడా అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి ఏం చేయాలా, మా దేవునికి ఉత్సవము చేయాలా అని చెప్పినాడు. ఏంద్రా సైలెంట్గా ఉన్నా అంటే మా దేవునికి మేము ఉత్సవం చేయాలంటే అప్పుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల్ని పంపిను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను పంపిను, మీ దేవుడు ఎవరో అసలు నేను పంపిను మిమ్మల్ని, నేను ఇశ్రాయేలు ప్రజలు పంపించినాను అనుకో, నాకు పని వాళ్ళు కావాలి కదా. ఏమంటున్నాడు? నాకు పని వాళ్ళు కావాలా, ఇటుకలు తెచ్చేవాళ్ళు కావాలా, మా ఇల్లు ఊడ్చేవాళ్ళు కావాలా, మా ఇంట్లో పని చేయాలా, మా బర్రెలు కాయాలా, ఇవన్నీ మా పనులన్నీ ఎవరు చేస్తారు అసలు, నేను పంపిను అని చెప్పినాడు. అనగానే అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రవ్వా చూడు పంపిడంట అంటే అప్పుడు దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, దేవుడు వారి మధ్య గొప్ప కార్యాలు చేయాలని ఏం చేస్తూ వచ్చినాడంటే, వారు ఎప్పుడైతే పంపిము అని చెప్పినారో ఏమైందంట, ఆ యొక్క నది ఒడ్డుకి వెళ్ళినారు. ఓయ్ ఓయ్ ఏం చూస్తున్నారు మీరు అసలుకి? అప్పుడు నది ఒడ్డు నీళ్ళు కాలువలు ఉంటాయి కదా, నీళ్ళు వర్షం వచ్చినప్పుడు కాలువలు పోతుంటాయి, అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు అవన్నీ ఉంటాయి ఉండవా? మన ఊర్లో ఉంటాయి కదా, ఉన్నాయా? చూసారు మీరు? అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే మోషే ఒక కర్ర తీసుకెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంట, నీళ్ళ మీద కొట్టాడు. ఎక్కడ కొట్టాడంట? నీళ్ళ మీద కొట్టంగానే ఆ నీళ్ళు ఏ కలర్లో ఉంటాయి? ఏ కలర్లో ఉంటాయి? వైట్గా ఉంటాయి. వెరీ గుడ్. నీళ్ళు ఎట్లా ఉంటాయి? తెల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఎట్లా ఉంటాయి నీళ్ళు? తెల్లగా ఉంటాయా? ఫస్ట్ తెల్లగా ఉండే. అయితే మోషే కర్ర తీసుకొని వచ్చి ఆ నీళ్ళ మీద ఏం చేసినాడు, ఇట్లా కొట్టినాడు. ఇట్లా కొట్టంగానే నీళ్ళు ఎట్లా అయిపోయినాయి? ఎట్లా అయిపోయినాయి? మీకు అందరికి కనపడుతుందా? రెడ్గా మారిపోయినాయి. అప్పుడు చెరువులో, వాగులలో, కాలువలో ఎక్కడ చూసినా కూడా నీళ్ళు అన్నీ ఎట్లా ఉన్నాయి? తాగుతారా? రెడ్గా ఉంటే ఎవరన్నా తాగుతారా? తాగరు కదా. అప్పుడు అందరూ వాళ్ళు నీళ్ళు తెచ్చుకొని నీళ్ళు తాగాలంటే అసలు మొత్తం అంతా అన్ని ఎట్లా ఉన్నాయంటే రక్తంలాగా అయిపోయినాయి. మోషే అట్లా కొట్టంగానే ఏమైపోయింది?
నీళ్లు రక్తంలాగా మారిపోయినాయి. మారిపోయేలోపు అప్పుడు వాళ్ళు తాగడానికి నీళ్లు ఎక్కడ కూడా దొరకలేదన్నమాట. అన్ని రక్తంలాగా అయిపోతే అప్పుడు ఫరో రాజు ఎవరిని పిలిపించినాడు? మోషేని పిలిపించి, మీ దేవుడు గొప్పవాడు, అయితే మమ్మల్ని క్షమించండి, మీరు మళ్ళీ మీ దేవుడిని అడిగి వీళ్ళని ఏం చేయాలా, మామూలుగా రక్తంగా ఉన్న నీళ్ళని మామూలుగా మార్చండి, మిమ్మల్ని పంపించేస్తాము, మీరు మీ దేవుడికి వెళ్ళి ఉత్సవం చేసుకొని వద్దురుగానే చెప్తాడు. సరే అనేసి మోషే ఏం చేస్తాడంటే మళ్ళా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ రక్తంగా ఉన్న నీళ్ళు ఏమైపోతాయి? మళ్ళా మామూలుగా మంచి నీళ్ళు అయిపోతాయి అన్నమాట. ఆ నీళ్ళని చూడంగానే ఆ రాజు హృదయం ఎట్టయిపోతుందంటే కఠినమైపోతాయి. మళ్ళా రోజు ఉదయం వచ్చి అడిగితే పంపి మా ప్రజలంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నేను పంపిను. మళ్ళీ తన మనసు ఏమైపోయింది? మారిపోయింది అనమాట. అప్పుడు మరలా మోషే ఏం చేస్తాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇశ్రాయేలు ప్రజల్ని పంపిడంట అని చెప్పేసి ప్రార్థన చేస్తే మొదటి అద్భుతమైంది ఏం చేశాడు దేవుడు? నీళ్ళని రక్తముగా మార్చినాడు. రెండోది ఏం చేసినాడంటే రాజు పంపించినాడా? పంపిలే. ఏం చేసినాడంటే నేను పంపిను అని చెప్తున్నాడు. నేను పంపినా సరిగ్గుచోవాలి అనగానే మళ్ళా మోషే ప్రార్థన చేస్తే ఏమొచ్చినాయంట చెప్పాలా వద్దా? చెప్పాలా? ఏమొచ్చినాయంటే కప్పలు వచ్చినాయి. కప్పలు పట్టుకుంటారా మీరు? ఏడన్నా ఒకటి ఉంటేనే కదా అలా ఇష్టంగా ఉంటుందా? ఇంట్లో కప్ప వచ్చిందంటే బాగుంటుందా? నచ్చదు కదా. దాన్ని బయటికి తోలిందాక మన మనసు ఒప్పుకోదు. ఇక్కడ ఎక్కడ వచ్చినాయంటే కప్పలు? వాళ్ళ ఇంట్లో కప్పలే, వాళ్ళ మంచాల మీద కప్పలే, వాళ్ళ వంట చేసుకునే దగ్గర అన్నీ కూడా ఇవే. వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టాలన్నీ కూడా ఏముండాయంట, మొత్తం ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా కప్పలతో నిండిపోయిందంట. మనము వీటిని మనం బతకలేము, ఇవి పోతే గాని వంట చేసుకొని తినలేము, పడుకోలేము, మనం ఏ పని కూడా చేయలేము అనేసి రాజుకోట్లో కూడా రాజు పడుకునే మంచం మీద కూడా అన్ని కప్పలే ఉన్నాయంట. కడినాలి అన్ని కప్పలే ఉండే. ఇక్కడ చూసి ఏమంటున్నారంటే నువ్వు మీ దేవుడికి ప్రార్థన చెయ్యి, మీరు ఏమైపోదురు, మళ్ళా మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్తాడు. అయినా కానీ రాజు ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో ఆ యొక్క ఉన్న కప్పలన్నీ కూడా ఏమైపోతాయి, అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మూడోది ఏమొస్తాయంటే అంతా ఇప్పుడు మూడోసారి అడిగితే ఏమంటాడు? రెండోసారి అడిగితే పంపించలేదు, మూడోసారి అడిగితే నేను పంపిను అని చెప్తాడు. అనగానే అంత ఐగుప్తు దేశం అంతా కూడా ఏమొస్తాయంటే పేలు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? తల్లో కొంచెం ఉంటేనే ఏమైపోద్ది, పిచ్చి పిచ్చి అయింది కదా, అవుదా? ఇక్కడ ఎక్కడ వచ్చినాయంట? ఐగుప్తు దేశం అంతా వాళ్ళ మంచాల మీద అన్ని వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతం కూడా ఖాళీగా లేకుండా మొత్తం అన్నీ ఏమొచ్చినాయి, అన్ని పేలు వచ్చినాయి. ఎంత అసహ్యంగా ఉంటాయి కదా, ఉంటాయి కండవా? బాగుంటుంది కదా, చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే మరలా ఆ మోషే ప్రార్థన చేస్తే దేవుడు అవి తీసేస్తాడు. మళ్ళీ ఇంకేమొస్తాయంటే ఈగలు వస్తాయి. ఏమొస్తాయి? ఈగలు. అంటే మొత్తము వర్షం వచ్చినప్పుడు వస్తాయి కదా, అవి ఈగలు మొత్తము వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు పడుకోవడానికి కానీ తినటానికి కానీ ఏది కూడా అసలు వాళ్ళు కొంచెం కూడా ఖాళీ లేకుండానే మొత్తం అంతా కూడా అవే నిండిపోతాయి అన్నమాట. మళ్ళా మోషే ప్రార్థన. ఇప్పుడు ఎన్నోది? 4వది. ఫస్ట్ ఏంది? నీళ్లను రక్తంగా మార్చినాడు. రెండోది కప్పలు. మూడోది పేలు. ఇప్పుడు
ఈగలు వచ్చినాయి. అట్లా ఎన్ని దేవుడు చేశాడంటే 4, 5 అద్భుతాలు, ఇంకా 10 ఉన్నాయి కానీ మళ్ళీ చెప్తాను, మళ్ళా వారం చెప్తాను. ఇక్కడ ఇంకా 5వది మనం చూస్తే మనకి ఏమన్నా కుడితే ఏమవుతాయి చేతులకి? మొత్తం ఒళ్ళంతా ఇక్కడ కనపడుతుందా మీకు? కనపడుతుందా? ఏమొచ్చేస్తుంది అంటే ఆ చేతులు కాళ్ళకి మొత్తం మొహం అంతా ఎర్రగా అయిపోతుంది అనమాట. అవి కుడితే, ఒక దోమ కుడితేనే మనకేమైపోతుంది, ఇంత కందిరీగల్లాగా మామూలుగా అవి కుట్టి ఏమైపోతుంది అంటే అన్ని దద్దులుగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇవన్నీ దేవుడు ఎందుకు రప్పించినాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఎవరు పోనించలేదు, ఎవరు పోనిలేదు, ఐగుప్తు రాజు ఫరో రాజు పంపిలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు చూసే విధముగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. నీవు నేను దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు దేవుడు? మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు చెప్పండి? మనము దేవుని మాట వినాల, దేవునికి లోబడాల, దేవునికి మనం విధేయత చూపాలి. నేను ఇందాక నుంచి చెప్తున్నా మీరు సైలెంట్గా ఉండమని. ఉంటున్నారా మీరు? అసలు ఉంటున్నారా? వింటున్నారా? ఒక పాట ఉంది, పిల్లలారా లోబడుడి యేసయ్య మాటకు కదా, లోబడకుండుటే నీకే నష్టం. అవునా కదా? మాట వినకపోతే ఎవరికి నష్టం? మీకైనా నాకైనా మాట వినకపోతే మనకి నష్టం. మనం ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినే పిల్లలు ఎవరి మాట వింటారు? మమ్మీ డాడీ మాట కూడా వింటారు. అవునా కదా? దేవుని మాట వినని పిల్లలు ఎవరి మాట వినరు? మమ్మీ డాడీ మాట వినరు, స్కూల్లో టీచర్ల మాట వినరు, ఇంకా పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే కూడా వినరు, ఎదురు మాట్లాడతారు కదా. అవునా కదా? అలాగుండుట మంచిదా చెప్పండి? అలాగుండుట మంచిది కాదు. మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాల. మోషే ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. నీవు నేను ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాల, దేవుని మాటకు లోబడాలి. ఉదయం బైబిల్ చదువు ప్రార్థన చేసుకున్నారా? ఎలా బిడ్డు ప్రార్థన చేసుకున్నావా? చేసుకోలే కదా? మనం ఏం చేయాలి? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి. మనము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు ఎలాగైతే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ చూడాల. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎవరిని పంపించినాడు? ఎవరిని? మోషేని పంపించినాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని రావడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేని దేవుడు కోరుకున్నాడు. నన్ను కూడా జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మోషేని ఎలాగైతే దేవుడు ఐగుప్తు దేశానికి పంపించినాడో నీ కొరకు నా కొరకు ఎవరు వచ్చినారు? యేసయ్య వచ్చినాడు. వాక్యం చెప్తా పలక. దేవుడు ఒక్కడే, అందరు పలకాలి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఎవరంట? దేవునికిని నరునికి మధ్యవర్తి ఎవరంట? యేసు ప్రభు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎట్లా ఉన్నామంట? దేవుని మాట వినకుండా, ఇక్కడ చూడాలి, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా ఎక్కడున్నామంట? మనము లోకంలో పాపంలో ఉన్నాం. ఎందుకు అంటే మనం పాపంతో కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. అందుకే దేవునికి ఇష్టం లేదు కాబట్టి మధ్యవర్తిగా ఎవరిని పంపించినాడు అంటే యేసు ప్రభుని పంపించినాడు. ఎవరిని పంపించినాడంట? యేసు ప్రభుని లోకానికి పంపించినాడు. అందుకే మనం క్రిస్మస్ దేని కొరకు చేసుకుంటాము? దేనికి? యేసు ప్రభు జన్మించిన
జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమైందా? ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు ఈ లోకానికి? పరలోకం ఉంది కదా, అక్కడ ఎంతో సంతోషము, దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర ఉండవలసిన వాడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఏమి లేనివాడుగా, దీనుడుగా, రిక్తుడిగా, దాసుడుగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు దేవుడి లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చిన? మళ్ళా పలకండి. దేవుడు ఒక్కడే, అందరు పలకాలి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనము. నశించిపోయేదాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. పోయిన వారం కంటకోకేం చెప్పా? ఎవరు నేర్చుకున్నారు? రండి, ఎవరు రండి, చెప్పి రండి, రావాలి, త్వరగా రారా. చెప్పు, అక్కడే చెప్పు, అక్కడే చెప్పు, చెప్పు, అడే చెప్పు, నిల్చు చెప్పు. చెప్పు. అసలుకే చీకటి. ఇటారా, ఇటు ఎదురా, ఇటేరా, చెప్పు. నా పేరు సాత్విక్. నేను పినవాడ కడసకి ఏం చెప్తున్నాను. దేవుడు నేను అనువాడై ఉన్నానని అతనితో చెప్పాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ. నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఊరంతా తిరిగి సరిపోతుంది. మోకరించండి. ఇప్పుడు రాసుకోండి, చెప్పాలి వచ్చే వారం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం రాసుకోండి. మోకరించండి, ప్రార్థన మోకరించండి. అందరూ నాలాగా మోకరించాలా? పైకి మోకరించాలా? పిల్లలు అందరు కళ్ళు మూసుకోవాలా? 1 అంటే మోకరించాలా, 2 అంటే చేతి జోడించాలా, 3 అనగానే కళ్ళు మూసుకోవాలి. ఎవరు చూడకూడదు. 1 2 3. కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవాన్ని బంగారు పదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు, మహాగణుడు, నాయన పరిశుద్ధుడైన దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా నా తండ్రి దాసు చంద్రశేఖరన్న అక్కను బట్టి వందనాలు చెల్లిస్తున్న వారి గృహంలో జరిగే సందర్శకులు పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా నాన్న పాడే పాటలు మీరు తోడుకుంటూ వచ్చినారు ప్రభా. నాయన నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డల కథ కూడా వింటూ వచ్చినారు ప్రభా నా తండ్రి. దేవా ఇశ్రాయేలు ప్రజలను నాయన తండ్రి దేవా విడిపించడానికి, నాయన వారిని తండ్రి దేవా కనానుకు నడిపించడానికి ప్రభా మోషేను మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఫరో రాజు ఎదుట ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు నా తండ్రి. ఆ యొక్క నా తండ్రి దేవా నాన్న అద్భుతాలు మీరు చేస్తూ వచ్చినారు ప్రభా నా తండ్రి. వాటిలో మేము కొన్ని చూస్తూ వచ్చినాం దేవా. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నాన్న ప్రభా బిడ్డలు ఏదైతే విన్నారో తండ్రి వారికి చాలా భద్రపరుచుకుంటూ సహాయించండి ప్రభా. నీవు గొప్ప దేవుడు అని ప్రభా నా తండ్రి, లోక సృష్టికర్తవని ప్రభా నాయన తండ్రి తెలుసుకోవటానికి నాయన సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి తండ్రి దేవా. నరునికి ప్రభా నా తండ్రి దేవా నాన్న దేవుడు ప్రభా నా తండ్రి దేవా నాన్న దేవునికి మధ్యవర్తిగా ప్రభా నీవి లోకానికి వచ్చినావు ప్రభా. మా కొరకు ఈ లోకంలో జన్మించినావు ప్రభా. మా కొరకు చనిపోయినావు తండ్రి. సజీవుడుగా ప్రభా తిరిగి లేచిన గొప్ప దేవుడు వినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన బిడ్డల హృదయాల్లో ప్రభా విశ్వాసం దయచేయండి, నమ్మకం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బాలుడు నడవలసిన మార్గము వాడికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు తొలగిపోవడానికి సెలవిచ్చినారు తండ్రి. బాల్యంలోనే ప్రభా సృష్టికర్తమైన దేవుడు ఎవరో వారు ఎరగరటకు ప్రభా సహాయించండి తండ్రి. దేవా నాన్న యేసు ప్రభే నిజమైన దేవుడు, సృష్టికర్తని దేవా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవని ప్రభా వారు తెలుసుకొని ప్రభా నీ అందు విశ్వాసం ఉంచడానికి, నీ అందు నమ్మకం ఉంచడానికి ప్రభా సహాయించండి. చిన్న బిడ్డలు మీరు దీవించండి.
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువులో సహాయించండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు మంచి ఆరోగ్యం తెచ్చిన ఈ బిడ్డలు బట్టి తల్లిదండ్రుల కుటుంబాలు ప్రభావ మీరు రక్షించండి. బిడ్డల వారిని ప్రభావ నా కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, ఏదైనా ఎవరు రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏంది మేడం ఏం చేస్తాం?